వెళ్ళిపోతే రాలేదు నేను ఒక్కదాన్ని ఇంటికన్నా ఉంటా సార్ నేను కూడా అని చెప్పి బండి మీద ఎంత ఖుషి ఖుషి చూడు వదిలేసి పోయినా నువ్వు సిగ్గుండాలా ఇంత నీకు వదిలేసి పోయిరాలు ఆ మొహం చూడండి చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు ఎందుకు వచ్చినావు మళ్ళీ వచ్చేదాకానేమో ఫోన్లు కొట్టిండ్రు వాయమ్మో వాట్ ఈస్ దట్ జుట్టు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ కొండగట్టు ఇగో వాడుతాడు ఒక కొత్త అమ్మాయి వచ్చిందని ఒక కొత్త అమ్మాయి వచ్చిందని ఇంకా హారిక వద్దని అందరు కలిసి కార్లు వెళ్ళిపోయినరు నేను వాంటింగ్ చేస్తానని నా ఒక్క ఆమె నీడు వద్దేసింది ఇంటికాడ నేను వాళ్ళకి తెలియకుండా బండి మీద పోతున్నా అండ్ నేను నా ఫ్రెండ్ ఇంకా తరుణం వస్తున్నాం ముగ్గురం పోతున్నాం బండి మీద ఇప్పుడు ఏంటంటే చెప్పకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళకి పోయి రివెంజ్ తీసుకోవాలా అంటే ఎప్పుడు నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతే రాలేదు నేను ఒక్కదాన్ని ఇంటికన్నా ఉంటా సార్ నేను కూడా అని చెప్పి బండి మీద ఎంత ఖుషి ఖుషి చూడు వదిలేసి పోయినా నువ్వు సిగ్గుండాలా ఇంత నీకు వదిలేసి పోయిరాలు ఆ మొహం చూడండి చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు మనీ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే ఇప్పుడు ఆగినాం ఇట్లా ఉంటుంది రోడ్ ఫుల్ ఖాళీ రోడ్ లైట్లు ఉండే ఏముండే చీకట్లా ఫాస్ట్గా పోవాలి ఇక మనం నిజంగా చెప్తున్నాను బండి నడిపించి మొత్తం అదైపోయింది సో పోవాలి ఇప్పుడు ఇంకా ఇడికి వెళ్ళి ఇంకా 100 కిలోమీటర్స్ వస్తుంది పోయినాక చూద్దాం మేము చేసిన పనులకి ఇవన్నీ అంటే నేను ఆడ వ్యూ చూడాలని పోతున్నాం నేను ఈయన ఇద్దరం ఫస్ట్ టైం ఇంత లాంగ్ పోవడము మేమిద్దరం ఎప్పుడు ఇంత లాంగ్ పోలేదు తరుణన్నైతే హారిక కోసం వస్తుండు అంత దూరం అంటే చెప్పకుండా పోయింది నాకు కూడా ఎగ్జామ్ రాసి అట్లనే అవుట్ఫిట్ మీద పోతున్నా వాళ్ళ టికెట్ అవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో పెట్టి అడిగి డైరెక్ట్గా బండి తీసుకొని వస్తున్నాను అంటే మన బండికి లైట్ ఉంది కాబట్టి జరగ అనిపిస్తుంది అయితే చిన్నది సడన్గా ఎంత చూడగానే పానం చల్లమన్నది చేసిన నేను అట్లా వచ్చిన ఆయన నువ్వు ఈమెతో ఎందుకు వచ్చినావు నాకు చెప్పినావా నువ్వు నాకెందుకు చెప్పలే వస్తున్నా అని అసలు ఇట్లా చెల్లెతో నన్ను వస్తే తప్పేముంది మీ చింటుతో రావాలా నేను మా చింట వస్తుంటే హారిక కోసం ఆయన పికప్ చేసుకొని నాకు చెప్పకుండా ఓహో ఇది భలే ఉంది అబ్బా ఆమె పాపం ఆమెకి చెప్పకుండా పోతారా మన అట్లా
వచ్చేసిన. కళ్ళకే నీళ్ళు చూడు ఎట్లా కడుతున్నాయి చూడండి. అబ్బా మేడు అన్న ఏడుస్తున్నా స్పందన. కొట్లాట పెట్టుకో అంత మంచిగా అరిగిపోతారు వచ్చి ఎంతసేపు వెళ్ళిపోయాను బండి మీద చెప్పు ఒక్క మాట చెప్పిరా అరే బాధ పెట్టుకుంటా ఊకే కత్తా అంటే ఒరి తీసుకొని వస్తుంది. కవర్ చేస్తుంది. ఎందుకు వచ్చినావు డైటర్ వస్తుంది మన ఎందుకని వచ్చినావు అంటావు మళ్ళీ వచ్చేదాకానేమో ఫోన్లు కొట్టిండ్రు. వాయమ్మో వాట్ ఈస్ దట్ జుట్టు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ కొండగట్టు. ఆడుంటే మొత్తం పర్సన్ నీటికి వచ్చిన పర్సన్ ఈడనే నిమ్మలంగా మీ వల్ల నన్ను క్యాన్సిల్ చేసి అన్న తెలుసా మధ్యలో పులిని చూసి పిల్లిని అంటది. పిల్లి చూసి పులి అంటది. సరే స్పందన అలసిపోయాను. గబ్బు మొత్తం లేపుతుంది సోక స్పందన వచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? వచ్చి వచ్చినందుకు హ్యాపీగా ఉందని చెప్పొద్దునా అంటుంది. మనమైతే రైడ్ ఎంజాయ్ చేస్తాం కదా అది చెప్పాము. నేనైతే బండి మీద ఎంత దూరం రైడ్ ఎంజాయ్ చేసినావా? మేము మంచి రైడ్ ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేయలే పురుగు పురుగు వచ్చింది. వచ్చిండ్రు మంచిగా ఏం చెప్పకుండా ఒకసారి డోర్ తీరి డోర్ తీరి డోర్ తీరి డోర్ తీరి డోర్ తీరి దొరికిరు వీళ్ళు దొరికిరు దొరికిరు. చలో కాదు గుర్తు చేసుకున్నా మీరు అసలు రే 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 ఏంట్రా ఇది? ఇట్లా పడద్దు స్పందన కాదు నన్ను తీసుకోకుండా వచ్చేసి నేను రాలేదనుకున్నారా? అసలు ఎవరు ఉన్నారా? అసలు ఎవరు ఇవ్వలేమని ఆమె వచ్చింది. ఇట్లా జుప్పు ల్యాండ్ అని ఎవరు తెలియకుండా గాలి కొట్టినట్టు కాదు నువ్వు గాలి ఇడిచి కొట్టింది. వచ్చినా నేను చొల్లు పెట్టుకుంటా ఆగన్నా? పెట్టుకుంటా ఉంటే వాడిని మీకు ఎందుకు రాజాజీ ఆమె బండి మీద కూర్చున్నప్పుడు ఏమైనా లొల్లి పెట్టుకుంటా ఇక్కడికి వచ్చినా జరిగిపోతున్నా కాదు. మీరు అందరూ మేము చెప్పకుండా నేను ఎవరు నీకోసం చెల్లె కోసం వచ్చింది నీకోసం రాలేదు. ఎవరి కోసం వచ్చినా? చెల్లె నీకోసం ఎందుకు వస్తారు? ఆమెను ఉద్దేశించకుండా. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. కాదారి కా ఒక మాట అరే ఫోన్ చేసి ఏడుస్తూ తరుణన్న దా దా జరగో అన్నేం చెప్పిండు తెలుసా ఈమె వస్తే మేము ముగ్గురంకి రావద్దని చెప్పి షాకింగ్ ఉంది నాకు. వచ్చినందుకు అనిపించలేదు, నేను వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చినావు కానీ ఆయన తీసుకొని వచ్చి కదా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. రాలేదు నేను పిచ్చిదాన్ని గుడ్డిగా నమ్ముతాడు ఇట్లాంటి వాళ్ళని. నమ్మదు గుడ్డి అందుకే మోసగాళ్ళు సోనంకి నచ్చట్లే కాబట్టి అట్లా అందరు కలిసి ఉంటేనే నచ్చుతుంది నాకు. స్పందన అయితే ఎమోషనల్ అవుతుంది అనమాట. అంటే నేను జరిగే నిజాలు చెప్తా అంతే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏడుపు రానోళ్ళని కూడా ఆయన ఇట్లా ఏడిపిస్తాడు. అయ్యా అన్న చూసినా నేను రాలేననుకున్నావా? రాలేక ఎట్లా వచ్చిర్రా? బండ్ల మీద వచ్చినామన్నా ఈయనెందుకు వచ్చింది నాకు అర్థమైతే లేదు. నేను వదిలి ఈడనన్నా హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈడికి వచ్చింది. చెప్పినా మీకు వచ్చినా అని ఎందుకు వచ్చిర్రా? బాధపడుతున్నా నా వదిలేసి పోయిరా వచ్చేస్తారా?
ఈమె బాధపడితే నువ్వు రావాలా గానీ ఆమె బాధపడితే నువ్వు రావడం రాలేదు, ఈమె కోసం వచ్చినానా, నాకు ఈమె కావాలి. అరే అన్న మరి నేను చెల్లె అయిపోయినా, చెల్లె బాధపడితే అందరూ అడిగి నేను బాధపడతాను రా అన్న. అదే కదా బాధ అనిపిస్తుంది అందరికీ. నేను మిమ్మల్ని ఫుల్ చేయడానికి వచ్చినా మీరు నన్ను ఫుల్ చేస్తుండ్రు. ఎవరు వచ్చినా బుగ్గ వాడుతున్నావు అసలు ఎందుకు ఈమె ఊటీ అనేది తక్కువ ఉంటది. అసలు నువ్వు ఎట్లా వచ్చినావురా? వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఏడుస్తూ వచ్చిండు. చచ్చిపోతా అన్నదంట. ఆయన చెప్తుండు. అయితే చెప్పిందంట, తరుణ్ పండు బండి మీద మన కోసం వెయిట్ చేస్తున్నారు, చెల్లినా చెల్లినా అని చెప్పిందంట. ఆయన వచ్చేసరికి మనమేమో కార్లు ఈయనేమో కాలేజ్ లా. ఆయన బాగున్నాం అన్న. ఎందుకు వచ్చినావు? అరే అన్న గుండు మెరుస్తుంది. ఆడ చెప్పని ఆగు, నీ గురించి చెప్తున్నావు. నేను ఒకటి చెప్తా. అసలు లేదురా అసలు అసలు ఎందుకు వచ్చిర్రా మీరు? అరే మీకు ఒకటి చెప్పాలా? అరే అలా జల్దీ రాదు. అరే జరు చుట్టి చుట్టి అటో అబ్బా ఊర కొట్టేసి గట్టిగా. ఏమైంది? మస్తు కొట్టిరన్నా. నేను కొట్టలే గుండె అంటే ఎర్ర చేసిర్రా అయితే మంచి బైరు పడ్డా ఒకటి. అరే రామ్ కొట్టే, నేను కొట్టలే. ఆడు అన్న కరణే కొట్టింది కావాలంటే వీడియో చూడు. ఏడు 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 నాకు చెప్పకుండా కూడా వచ్చిందన్న మళ్ళా. అట్లా అంటే ఎందుకు వచ్చినా చెప్పకుండా ఎందుకు వచ్చినా మంచిగా దెబ్బలు రక్తం వస్తున్నావు. ఆయనకి కదా నేను దూడుతావు. నేను కొట్టలే. నువ్వే కొట్టినావు, గుర్తుంది చౌగు మీద నువ్వే కొట్టినావు. నేను అసలు నీకు టచ్ కూడా చేయలే. కావాలైతే వీడియోలో చూడండి. రథం వచ్చినట్టు రథం రాలేదు. దోమని కొట్టినా మనము. దోమ చచ్చిపోయి రథం వస్తుంది. చెవు దగ్గర వస్తుంది.
ఏ అక్క అది దోమ గడిచిన రథం. గట్టిగా చెప్పు ఏమో చెప్తుంది నువ్వు. టార్చర్ కి రక్తం కన్నీరు అట్లా గారింది నాకు. నీకు రథం కన్నీళ్ళు ఎవరికైనా రథం కన్నీళ్ళు వస్తాయా గైస్? ఎన్నే అర్థం చేసుకోరి. ఆమె ఎంత పైసా చికాపి. అరే ఇగో వదినమ్మకే వస్తుంది, ఇంకెవరికి రాదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇట్లా వేస్తుంది హారిక. వీడు అందరినీ కొట్టుకుంటూ పోతుంది. ఆమె ఆడ ఉంది వచ్చి మనం మాట్లాడతలేదు చేస్తుంది. వీడియో లేకపోయినా వీడియో పెట్టుకొని వచ్చినావు. అందరు కొట్టిరు నన్ను కొట్టినప్పుడు లేరా నీకు రక్తం వస్తుందా? కానీ ఎంతకైనా స్పందన ప్రేమగా తీసుకొని వచ్చిన. ఇగో వాడుతాడు ఒక కొత్త అమ్మాయి వచ్చిందని. కొత్త అమ్మాయి వచ్చిందని. దెబ్బలు తాకినా కొట్టినవాడు మస్తు మంది కొట్టిరు అట్లా. ఒకసారి కొడతావు వేరే అట్లా కప్పినప్పుడు. కొంచెం మా భార్య కూడా ఏరి కొడతా కొట్టచ్చు. ఇదే కప్ప మళ్ళా. అరే దా కట్టప్ప తోలు తీసేసారు. ఇట్లా కొడతారు ఆడపిల్లలకి అందరూ చూడ. ఆమె కింద జారి పడ్డా. ఆయననే అంటుండు మారు అని. ఇప్పుడైతే పక్క కొడతా. నువ్వు వచ్చినందుకు ఇంతమందికి దెబ్బలు మనకు ఫైనల్ అయితే మనం చూసినాం కదా. టాయిలెట్ వచ్చిరు. అన్న స్పందన కొట్టింది అన్న. ఇగో స్పందన కొట్టింది అన్న. పిల్లలని ఎత్తుకొని మరి పిల్లని తీసుకోమని పిల్లని బాబు బట్టకి ఎంటికలు రావాలి. నేను కొట్టలేను అన్న. ఒక స్టెప్ అయినా ఫస్ట్ వర్షం మీద ఆపేస్తా. ఆల్రెడీ వేసిర్రు స్టెప్పులు. స్టెప్ వర్షం